అక్టోబర్ 1, 2000 సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కమ్యూనికేషన్ శాఖను మనకు అందులో ఈ మెయింటెనెన్స్ సంబంధిత విభాగాన్ని అంతకుముందు చాలా దాన్ని డిపార్ట్మెంట్లుగా విడగొట్టారు. తర్వాత అవన్నీ చెప్పాలంటే ఇక్కడ బోల్డ్ టైం అవుతుంది, అవన్నీ అనవసరమైన విషయాలు. సో అవి ఈ మెయింటెనెన్స్ సంబంధిత విషయాలన్నిటికీ దానికోసమని బిఎస్ఎన్ఎల్ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ అని ఒక కార్పొరేషన్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ సెంట్రల్ గవర్నమెంట్ను 1 అక్టోబర్ 2000 సంవత్సరంలో వాజ్పేయి గారి ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. సో అంతకంటే ముందే ప్రైవేట్ ఆపరేటర్స్ ఉన్నారు, మొబైల్ ఆపరేటర్స్ అప్పటికే వచ్చున్నారు. సో ఇవన్నీ వాళ్ళు అడ్వాంటేజ్లో ఉన్నారు. సో వీళ్ళు నేషనల్ టెలికాం పాలసీ 1999 ప్రకారం ఇద్దరికీ లెవెల్ ప్లేయింగ్ ఉంటుంది, ఇద్దరికి సమానమైన అవకాశాలు ఇస్తాము, మీరు పోటీ పడండి ప్రైవేట్ ఆపరేటర్తో పాటు మీ కంపెనీని అభివృద్ధిలోకి తెచ్చుకొని మీరంతా పోరాడండి అని చెప్పేసి చెప్తూ మనకు బట్ వాస్తవికంగా రాజకీయ నాయకులు మంత్రులు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ తర్వాత కాంగ్రెస్ వచ్చింది, ఎవరైనా కూడా కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖలో ప్రైవేట్ ఆపరేటర్లకు కొమ్ము కాశారే కానీ మంత్రులు యంత్రాంగము ఈ ప్రభుత్వ రంగ సంస్థకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. ప్రతి ఒక్కరు గమనించాలి. ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంటే 25 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు కూడా బిఎస్ఎన్ఎల్కు ఒక చిన్న ప్రాపర్టీ కూడా డిఓటి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయలేరు. వీళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి వీళ్ళకి ఆస్తి ఏం లేదు కాబట్టి బ్యాంక్ వాడు ఎవడు అప్పు ఇవ్వటం కూడా లేదు. సో అందువల్ల బిఎస్ఎన్ఎల్ అభివృద్ధిలోకి చెందాలి, ఇతరులతో పాటు పోటీ చేయాలంటే బిఎస్ఎన్ఎల్కు సంబంధం ఉన్న ఆస్తులనైనా వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాలి కదా. టెలిఫోన్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ మీ కంట్రోల్లో పెట్టుకొని మరి బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఏం చేస్తారు? సో ఇది చాలా దుర్మార్గమైన గేమ్ ఆడుతున్నారు. దయచేసి